చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబుకు సింగపూర్లో ఘన స్వాగతం లభించింది. సీఎం చంద్రబాబుకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఇన్ఛార్జ్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తెలుగు ప్రజల సంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చారు. చిన్నారులు కూచిపూడి నాట్యంతో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ప్రమోషన్ కూడా అందులో భాగం కానుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. ఈ పర్యటనలో సీఎం మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 1-to-1 సమావేశాలు, 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, ఒక డయాస్పొరా సమావేశం, ఒక రోడ్ షో కార్యక్రమం ఉన్నాయి. తొలుత సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అవుతారు. ఉదయం 11:30 నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సింగపూర్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ సుబ్నా జురాంగ్ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇక మధ్యాహ్నం 12:30 ఎవర్సెండా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్శ్రీ డాటో నాథన్ను కలిసి మాట్లాడతారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పొరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశానికి సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ తదితర దేశాలకు చెందిన తెలుగు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరు కానున్నారు. ఏపీఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి సుమారు 1500 మంది ప్రతినిధులు రానున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన నిరుద్యోగ యువతకు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. కొంచెం చేసుకోండి.